హాయ్ ఫ్రెండ్స్, శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు మంచి మాచీపత్రం అనేసని ఆ చెట్టుని చూపిస్తున్నాను. చూడండి, మాచీపత్రం అంటాము. ఇది వినాయకుని 21 పత్రాలలో మాచీపత్రం సమర్పయామి అని కూడా ఉంటాం. మరొక పత్రం, తులసి పత్రం, ఇలాంటి పత్రాల్లో దీనిని మాచీపత్రం అనేసని అంటాము. ఇది మంచి సుగంధంగా మరువంలాగా మంచి వాసన వస్తుందండి. ఇది మనం కనకాంబరం పూలు, మల్లెపూలు వీటిల్లో కూడా మధ్యలో వేసుకుని దీన్ని కట్టుకుంటే చాలా సువాసన భరితంగా ఉంటుంది. ఆకు కూడా చూసారా ఎంత అందంగా ఉంటుందో. మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఈ ఆకుని మధ్యలో వేసుకుని పైన చందమామలో వేసేసుకుంటే చందమామ తీసిన తర్వాత ఆ ఆకులా వస్తుందండి. చాలా అందంగా ఉంటుంది. ఒక రకమైన డిజైన్ అన్నమాట. సో దీన్ని మాచీపత్రం అనేసని అంటామన్నమాట మనం. అండ్ మనకేమైనా దెబ్బలు అవన్నీ తగిలాయనుకోండి పిల్లలకి, దీన్ని గబగబా నలిపేసి మనం పిల్లలకి ఆ రసం అంది మీద వేసామనుకోండి, ఆ దెబ్బ మీద ఆ రక్తం గడ్డ కట్టి దెబ్బ కూడా చాలా గమ్ముని మానడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా, దీన్ని మాచీపత్రం అంటాం. మనకి ఇది చాలా అరుదు. అంత గమ్ముని కూడా పల్లెటూళ్ళల్లో అయితే మంచి మట్టి ఉంటుంది కాబట్టి గమ్ముని బతుకుతుంది, కానీ మనకి కొంచెం బతకడానికి దీన్ని వేయడానికి కూడా చాలా కష్టం. నేను విశాఖపట్నం కూడా తెచ్చుకున్న దాంట్లో వేసుకున్నాను. ఎందుకంటే వినాయక చవితి అప్పుడు నామాలు అండ్ నేను మామూలుగా కూడా బుధవారాలు చేస్తూ ఉంటాను. దానికోసం నేను ఒక ఆకు మాచీపత్రం సమర్పయామి అనేసని మొత్తం 21 నామాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఆకు అన్నమాట ఇది. చూసారా, దీన్ని మాచీపత్రం అంటారు. ఓకేనా. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు.